హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత ఒక 30 సెకండ్ల వీడియో చూసి నాకు నవ్వాగలేదు. ఒక 10-15 సార్లు చూసింటాను. మీకు 2 సార్లు ప్లే చేస్తాను. ఎందుకంటే అందులోని ముఖ కవలికలు అంటే మాడిపోయిన మసాలా దోశ మాదిరి ఉన్న ఆ ముఖాన్ని చూసి మీరు కూడా నవ్వుకోవచ్చు. ఏందండి మాడిపోయిన మొహం అంటున్నారు, అలా ఎవరైనా బాధపడే వాళ్ళ మొహం మనం చూడొచ్చండి. అది బాధ కాదు, ఏదో సునకానందం పొందుదాం అని ఆలోచించిన వాళ్ళకి ఆ సునకమే కాలెత్తి మొహాన ఉచ్చబోస్తే ఎట్లుంటది, అటువంటి ఎక్స్ప్రెషన్ అన్నమాట అది. ఆ ఎక్స్ప్రెషన్ పెట్టినోడి పేరు ఎంట్రుక కిట్టుగాడు. ఆ ఎక్స్ప్రెషన్ కి కారణమైన వ్యక్తి శ్రీ 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 రఘురామకృష్ణంరాజు గారు. ఏంటన్నా 3 సార్లు శ్రీ అన్నావంటే 3 ఆర్లు ఉన్నాయి కదా. సరే, ఇప్పుడు రఘురామకృష్ణంరాజు గారు నాకేమీ శత్రువు కాదు. ఇంతకుముందు మనం విగ్గురాజు అనేవాళ్ళం వాడుక భాషలో. సరే, ఇప్పుడు ఏదో ఆయన పని ఆయన చేస్తున్నారు. మ్యాటర్లోకి వస్తే ఈ రోజు ఉదయం రఘురామకృష్ణంరాజు గారు అసెంబ్లీ ఆవరణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారంట. సో దాన్ని కూడా పలువలు చిలువలుగా చేస్తూ సునకానందం పొందాలని ట్రై చేశాయి ఈ పచ్చగొట్టాలు అండ్ పచ్చ కుక్కలు. ఏంటంటే రఘురామకృష్ణంరాజు గారు చేయి పట్టుకున్నారు, కరచాలనం చేశారు, భుజం మీద చేయి వేశారని కూడా, అంటే భుజం మీద చేయేసి ఏదో రివెంజ్ లాగా చూశాడు అది అని చెప్పేసి సారంగా సారాంశాల మీద సారాంశాలు వాళ్ళు వండి వార్చారు. అంటే కుక్కలకు అలవాటేది. సో అవే కుక్కల మీద ఇంకొక కుక్క వచ్చి ఉచ్చబోస్తే ఎట్టుంటుందో ఇప్పుడు ఫేస్ అట్లా మాడిపోయాయి. సో ఫస్ట్ ఆ కాన్వర్సేషన్ ఏంటి, ఎందుకు ఎంట్రుక కిట్టుగాడి ముఖం మాడిపోయింది అన్నది ఒకసారి చూడండి, తర్వాత మనం మాట్లాడుకుందాం. ఒక వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా లాస్ట్లో చెప్తాను. విశ్వసనీయ వర్గాల సమాచారం, అభిజ్ఞ వర్గాల బోగట్ట. అంటే ఆ మ్యాటర్ కూడా ఏంటంటే చాలా పెద్దవాళ్ళ దగ్గర నుంచి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. అన్ఫార్చునేట్లీ ఐ కాంట్ గివ్ ద నేమ్స్ అవుట్, బట్ వెరీ రిలయబుల్ సోర్సెస్. బట్ దానికంటే ముందు శ్రీ 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 రఘురామకృష్ణంరాజు గారు ఏమన్నారో ఒకసారి విందాం. ఆ తర్వాత మీరు రఘురామకృష్ణంరాజు గారి మాటలు వింటూనే ఒక పక్క మాడిపోయిన మొహాన్ని కూడా ఒక లుక్ వేసి ఉంచండి. నేనేమంటానంటే అసలు మీ చెయ్యి తగలగానే జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అది అంటాం కదా, ముఖ చిత్రం అంటాం కదా, అది ఏంటి తెలుసుకోవాలనిపిస్తుంది. తెలుసుకోవాలి. ఓకే, జస్ట్ నార్మల్, జస్ట్ నార్మల్. ఓకే, జస్ట్ నార్మల్. ఓకే, గుడ్. ఓకే, జస్ట్ నార్మల్. దట్స్ నైస్. సో ఓకే, ఇంతవరకు బాగుందండి. విసుగు లేదు, పాపం లేదు. రైట్, అంతవరకు బాగుంది. ప్లీజ్ 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 నా కోసం మళ్ళీ దయచేసి ఒకసారి కేవలం వెంట్రుక కృష్ణను మాత్రమే గమనించండి ప్లీజ్, దయచేసి. నేనేమంటానంటే అసలు మీ చెయ్యి తగలగానే జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అది అంటాం కదా, ముఖ చిత్రం అంటాం కదా, అది ఏంటి తెలుసుకోవాలనిపిస్తుంది. జస్ట్ నార్మల్, జస్ట్ నార్మల్, జస్ట్ నార్మల్. ఓకే, జస్ట్ నార్మల్. ఓకే, గుడ్. ఓకే, జస్ట్ నార్మల్. దట్స్ నైస్. సో ఓకే, ఇంతవరకు బాగుందండి. విసుగు లేదు, పాపం లేదు. రైట్, అంతవరకు బాగుంది. జస్ట్ నార్మల్, జస్ట్ నార్మల్, జస్ట్ నార్మల్. ఎస్, జస్ట్ నార్మల్. చాలా ప్రశాంతంగా, ఏమీ విసుగు లేదు, ఏమి లేదు. ఓకే, అంతవరకు ఓకే, అది బాగానే ఉంది. ఈ వెంట్రుక కిట్టుగాడు ఏదో వెటకారంగా సమాధానం వస్తుందని ఊహించాడు. కానీ రాజుగారు విగ్గులో ఉన్న వెంట్రుకను తీసి మొహాన వద్దులే కొట్టాడు. ఎక్కువ నవ్వుతే బాగుంటుంది కానీ ఏమరా మీ దూల. ఇప్పుడు చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళాడు, అప్పుడు ఆ ముఖ చిత్రం ఏందో తెలుసుకోవాలని నీకు లేదా? మరి వార్తలు చదవండిరా, వార్తలు చదవండి, లేకపోతే ప్రజలకు ఉపయోగపడే పనులు చేయండి. జగన్మోహన్ రెడ్డి గారి ముఖ చిత్రం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరుకు పోతే దాని మీద ఒక డిబేటు. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు ఎందుకు వెళ్ళారు? కాదరా, ఏ రోజైనా చంద్రబాబు నాయుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏ దేశానికి వెళ్ళారో మీరు ఏమన్నా అడిగారా? ఎవరితోనే డిబేట్లు పెట్టారా? అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ చిత్రం మీద కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి పోతే చాలు దాని మీద 2-3 డిబేట్లు. ఏమరా మీరు ఉచ్చ ఆపుకోలేని ఈ పచ్చపైత్యమేంద్రా మీకు? చూశారు కదండి, ఫేసు మాడిపోయిన మసాలా దోశలాగా అయిపోయింది మన వెంట్రుక కృష్ణది. ఏదో ఎక్స్పెక్ట్ చేశాడు, రాజుగారు మెట్టుతో పడేలని కొట్టాడు. ఇక్కడ చివరిగా ముగించమని చెప్తాను కదండి. విశ్వసనీయ వర్గాల సమాచారం, అభిజ్ఞ వర్గాల బోగట్ ఏంటంటే
రాజుగారు తన మిత్రుల దగ్గర వాపోయారంట, జగన్మోహన్ రెడ్డి గారే చాలా బెటరు, వీళ్ళు దరిద్రంగా ఉన్నారు, వీళ్ళు అసలు అన్నట్లు అన్నారన్నది వెరీ వెరీ రిలయబుల్ సోర్సెస్ నుంచి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. రాజుగారు ఇట్లా కలిశారని చెప్పేసి నేను ఎక్కడో వార్త చూసి వెంటనే రాజుగారికి కూడా పోస్ట్ పెట్టి గుడ్ టు సీ దిస్ ఫోటో రాజుగారు అని పెట్టి. తప్పేం లేదు, రాజుగారు ఎన్నో మాటలు అనిండొచ్చు, మన్నించేద్దాం. ఇప్పుడు నాకు రాజుగారి మీద గట్టి నమ్మకం. రాజుగారు కింగ్ అబ్బా, ఒకడి కింద పనిచేయాల్సిన అవసరం రాజుగారికి ఏముంది? హీఈస్ మొనార్క్, నేను మొనార్క్ని, నన్ను ఎవరు మోసం చేయలేరు. అందుకే దాని సంకేతమే ఇది. నేను పొద్దున్నే ఆ మెసేజ్ పెట్టా, అబ్బా రాజుగారు కలిశారు, నాకు 10 రోజుల క్రితం ఎవరో చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా బెటర్ అని రాజుగారు అన్నట్లు, నాకు ఆ విషయం గుర్తుకొచ్చిందని పొద్దున్నే ట్విట్టర్లో పెట్టా. సాయంకాలానికి ఈ వీడియో వచ్చింది చూడండి, అన్ని లింకులు కలుస్తున్నాయి. రాజుగారు ఏదో అడిగింటారు, చంద్రబాబు నాయుడు నో అనింటాడు, రాజుగారికి ఎక్కడో మండింటది, విగ్గులోంచి పొగలు వచ్చింటాయి, బుర్ర వేడెక్కింటది, ఆ పొగల ఘాటు ఈ వెంట్రుకడికి తగిలింది. దట్ ఈజ్ రాజుగారు. ఇక్కడ ఇంకొక విషయం కూడా అండి, ఉండిలో సీట్ ఇవ్వాలని చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేదు, కానీ రాజుగారు బాగా పోరాటం చేశారన్న ఇదితో వాళ్ళ బ్యాచ్ ఉంటారు కదండి కొంతమంది, వాళ్ళు పట్టుబట్టి మరీ ఇప్పించారంట చంద్రబాబు నాయుడు చేత. సో ఆ బాధ లేకపోతే ఒక అహం దెబ్బతినే మ్యాటర్ అది. రాజుగారి అహం దెబ్బతింటది. రాజుగారు ఎవరు? మొనార్క్. ఈ వెంట్రుకృష్ణ ఎవరు? బేవార్స్. దట్ ఈస్ ద మ్యాటర్.